రాజమహేంద్రవరం ఎస్కేవిటి డిగ్రీ కళాశాలలో ఈ నెల 23-24 తేదీల్లో జరగాల్సిన గోదావరి బాలోత్సవం మూడో పిల్లల పండుగ కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ మేరకు రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో అసోసియేట్ అధ్యక్షుడు విఎస్ఎస్ కృష్ణకుమార్, ఆర్గనైజర్ టి తులసి మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల 27వ తేదీన జరుగుతాయి అని, ఎన్నికల కోడ్ మార్చి 8 వరకు కొనసాగుతుంది అని తెలిపారు. మార్చిలో నిర్వహించడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ వరుసగా 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలు ఉండడం, ఆ తర్వాత వేసవి సెలవులను దృష్టిలో పెట్టుకుని వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమైన తరువాత జూలై నెలలో నిర్వహిస్తే మేలైన నిర్ణయానికి వచ్చామన్నారు. విద్యార్థులకు అప్పుడే విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది అని, ఆహ్లాదకరంగా అందరూ పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది అని పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఈ విషయాన్ని గ్రహించాలి అని కోరారు. ఇప్పటికే డిఈఓలు, ఎంఈఓలకు లేఖ ద్వారా బాలోత్సవాన్ని వాయిదా వేసినట్లు సమాచారాన్ని పంపి పాఠశాలలకు చేరవేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. సమావేశంలో ఇతర ప్రతినిధులు సాయిబాబా, నవీన కుమార్ తదితరులు పాల్గొన్నారు. మనకు తెలుసు, శాసనమండలి ఎన్నికలు షెడ్యూల్ గంట నెల ముందుకు రావడం వల్ల శాసనమండలి ఎన్నికలు అయిన వెంటనే మళ్ళీ పరీక్షల షెడ్యూల్ మొదలవడం, 10th క్లాస్ పరీక్షలు, తర్వాత అది అయిన తర్వాత తక్కిన తరగతుల పరీక్షలు, ఆ తర్వాత వేసవి సెలవులు ఇవన్నీ వరుసగా రావడం వల్ల బాలోత్సవ నిర్వహణ జూలై నెలకు వాయిదా వేయాలని నిర్ణయించడం జరిగింది. జూలై నెలలో ఏ డేట్లో అన్నది తర్వాత ప్రకటిస్తాం. ఇక తర్వాత ఈ బాలోత్సవ నిర్వహణ వాయిదా వల్ల ఇప్పటికే ఆల్రెడీ స్కూల్స్ అన్నింటికి ఇంటిమేషన్ పంపించడం జరిగింది. వాళ్ళు కొంతమంది వాళ్ళ పార్టిసిపేషన్ లెటర్స్ కూడా తిరిగి ఇచ్చున్నారు. కొంతమంది అలాగే ఏప్రిల్ 10 వరకు అన్నది షెడ్యూల్ ఎంతవరకు ఏంటి, తర్వాత మళ్ళీ జూలైకి ముందు జూన్లో కూడా ఇవ్వచ్చు, యాడాన్స్ ఉండొచ్చు, ఇలాంటి వివరాలన్నీ కూడా తులసిగా చెప్తారు. ఫిబ్రవరి 23, 24 తారీఖుల్లో మూడవ బాలోత్సవం జరుపుతామని చెప్పేసి మన ప్రెస్ మీట్ ద్వారానే ప్రకటించడం జరిగింది. అయితే అనుకోకుండా మన బాలోత్సవం ఏర్పాట్లు ఇవన్నీ చేసుకుంటున్నాము. మనం ఈ పనులు మొదలు పెట్టుకునేప్పటికీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అది కూడా మనకి లేదు. సరిగ్గా బ్రోచర్ వేసి స్కూల్స్కి కిందకి అన్నిటికి కూడా బ్రోచర్ అది అంతా పంపించేసాము. సగం ప్రిపరేషన్ ఇదంతా ఉండగా ఎమ్మెల్సీ ఎలక్షన్ నోటిఫికేషన్ అనుకోకుండా రావడం, వాస్తవానికి మార్చిలో వస్తుందనే ఉద్దేశంలో ఉన్నాము. అనుకోకుండా ఫిబ్రవరికి ముందుకి రావడం వలన ఇప్పుడు 23, 24 మన బాలోత్సవాలు అనుకుంటే 27వ తారీఖు ఎమ్మెల్సీ ఎలక్షన్ అవుతుంది. దానివలన ఈ నిర్వహణ కొంచెం కష్టంగా ఉంటుంది. అట్లాగే 7వ తారీఖు వరకు ఎప్పుడు ఎన్నికల షెడ్యూల్ ఎన్నికలకి సంబంధించిన కోడ్ అది కూడా ఉంటుందని చెప్పేసి అంటూ ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమం నిర్వహణకి ఇబ్బందులు వస్తాయి అనే ఉద్దేశంతో దీన్ని పోస్ట్పోన్ చేస్తే మంచిదని చెప్పేసి అనుకున్నాం మేము నిర్వహణ కమిటీ కూర్చొని. అయితే డేట్లు, తర్వాత డేట్స్ కొన్ని మార్చిలో కానీ ఏప్రిల్లో కానీ పెడదామని అనుకున్నా వరుసగా 10th ఎగ్జామ్స్, ఇంటర్ ఎగ్జామ్స్ ఒకళ్ళ తర్వాత ఒకరికి వరుసగా ఎగ్జామ్సే ఉన్నాయి. మార్చి నెల, ఏప్రిల్ నెల కూడా. దానికోసం అని చెప్పి ఇంకా ఇట్లా కాదని చెప్పి సమ్మర్ హాలిడేస్ అయిన తర్వాత జూన్లో స్కూల్స్ తీస్తారు కాబట్టి జూలైలో అయితే పిల్లలకి కూడా అదొక వెల్కమింగ్గా ఉంటుంది. ప్రారంభం ఒక విద్యా సంవత్సరం అనేది ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో, ఒక పండగ వాతావరణంలో మొదలు పెట్టినట్టు ఉంటుంది పిల్లలకు కూడాను అనే ఉద్దేశంతో జూలై మొదటి 2 వారాల్లో డేట్లు చూసుకొని అప్పటికి పెట్టాలని చెప్పేసి అనుకున్నాము. అయితే స్కూల్స్కి సంబంధించిన విద్యా సంవత్సరం క్యాలెండర్ అనేది గవర్నమెంట్ ప్రకటిస్తుంది. అది విద్యా సంవత్సరం మొదలైన తర్వాత ప్రకటిస్తారు కాబట్టి ఆ అకాడమిక్ ఇయర్ మొదలైన తర్వాత గవర్నమెంట్ ప్రకటించిన క్యాలెండర్ ప్రకారం మేము డేట్లు నిర్ణయించి అప్పుడు పిల్లలకి చెప్దామనే ఉద్దేశంతో మేము ఇప్పుడు డేట్లు అనౌన్స్ చేయట్లేదు.